కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ విభజన చట్టంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నింటినీ తీసుకురావాలన్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ కమిషన్ల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు తీసుకురాకుండా మాట్లాడితే ప్రజలు ఊరుకోరని తెలిపారు. ఆధారాలతో మాట్లాడాలని, లేదంటే ప్రజలు మిమ్మల్ని క్షమించరని చెప్పారు గౌరీ సతీష్. కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఎంత అవివేకంగా మాట్లాడుతుండ్రో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఈ రోజు పంచాంగ శ్రవణం చేపిస్తూ ఉంటే అది అధికారికంగా ప్రజాప్రతినిధులు, అధికారులు గురించి ప్రస్తావిస్తూ అక్కడక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులు అవినీతికి పాల్పడే అవకాశం ఉంది అని ప్రస్తావించినటువంటి ఈ సంవత్సరంలో ఉంది అని చెప్పి పంచాంగాన్ని శ్రవణం చేసినటువంటి పండితుల పట్ల, దాంతో పాటు పంచాంగం పట్ల మీరు మాట్లాడినటువంటి మాటలు ఏవైతున్నాయో చాలా విడ్డూరం. దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఒక కేంద్ర మంత్రిగా తీసుకురాకుండా తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తున్నాం, పింక్ కలర్ను మేమే తెలంగాణలో అధికారంలో రాకుండా చేసినాం అని మాట్లాడడం అంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మీరు పింకు కలర్ను తెలంగాణ రాష్ట్రం నుంచి పారదోలితే మరి మీరు పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఎందుకు దోస్తాన్ చేసుకొని పింకు కలర్ను ఎందుకు గుండెల్లో పెట్టుకొని మీరు పూజించిండ్రో మీరు సమాధానం చెప్పకుండా మాట్లాడితే యావత్ తెలంగాణ సమాజం కానీ, భారతదేశ సమాజం కానీ అది గ్రహిస్తూ ఉండరని మీరు మర్చిపోతే మేమేం చేయలేము.